హాయ్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజైతే మా భద్రాచల ప్రయాణాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, మేమైతే బస్సులో అయితే మా ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టాము. మా మహబూబాద్ నుంచి భద్రాచలానికి 2 గంటలన్నర సమయం అయితే పట్టింది. మేము అక్కడికి చేరుకునే వరకు 5:30 అయింది. మేమైతే 3కి స్టార్ట్ అయ్యాము. చూడండి, దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు గోదావరి నది ఒడ్డుకైతే వచ్చేసాము. అప్పటికి టైము 6:30 అయింది. చూడండి, సన్ సెట్ అయ్యే టైం అయితే అయింది. ఇక్కడ సాయంత్రం పూట గోదావరి నది ఒడ్డున చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది. సమ్మర్ కదా, పిల్లలు కూడా చాలామంది వచ్చారు. ఇక్కడైతే ఈ గోదావరి తల్లికి కొబ్బరికాయ కొడదామని ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాను. మా వాడైతే నీళ్ళు చూడగానే వాడికైతే చాలా ఎగ్జైట్మెంట్ తోటి సంతోషంతో వాడైతే ఆగలేదు. వాడిని పట్టుకోవడానికి మా వల్ల కాలేదు. మొత్తానికైతే వాళ్ళ డాడీ తనైతే బాగా ఎంజాయ్ చేశారు వాటర్లో. తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము. చూడండి, లైట్స్ తోటి అయితే టెంపుల్ని అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. ఎందుకంటే శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి టెంపుల్ని మాత్రం చాలా బాగా డెకరేట్ చేశారు. భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. రాములవారి కళ్యాణం చాలా వైభవంగా భద్రాచలంలో జరుగుతుంది కదా, కాబట్టి లోపల గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు అయితే ఫోన్ అలౌడ్ లేదు. కాబట్టి నేనైతే లోపల ఏం తీయలేకపోయాను. తర్వాత మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత కొంచెంసేపు టెంపుల్లో కూర్చోవాలనేసి మేమైతే మండపంలో కూర్చున్నాము. భద్రుడు ఇక్కడ తపస్సు చేశాడంట, అందుకే ఇక్కడ భద్రాచలం అనే పేరు వచ్చిందంట. చూడండి, భద్రగిరి, ఇదే భద్రగిరి. ఇక్కడ మన మనసులో ఏ మొక్కులైతే మొక్కుకుంటామో అక్కడ మొక్కుకుంటే నెరవేరుతాయంట. ఫైనల్గా మాత్రం ఆ దర్శనం బాగా జరిగింది. మీకు కూడా రాములవారి ఆశీస్సులు కలగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.